మీరెందుకు ఒక్కసారికే నిరాశపడతారు, 2 సార్లు నిరాశపడతారు, 3 సార్లు ఎందుకు నిరాశపడతారు? చదువు జీవితం కాదు, జీవితంలో ఒక చిన్న భాగం చదువు. ఉద్యోగం జీవితం కాదు, జీవితంలో ఒక చిన్న భాగం ఉద్యోగం. వ్యాపారం జీవితం కాదు, జీవితంలో చిన్న భాగం వ్యాపారం. డబ్బు జీవితం కాదు, జీవితంలో ఒక చిన్న భాగం డబ్బు. కాబట్టి వీటి కోసము జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు అమాయకులు. వాళ్ళని చూసి చాలా బాధేస్తుంది. గమనించండి, ఎడిసన్ ఒకసారి ప్రయత్నం చేసి ఫెయిల్ అయిపోయాడు, 2 సార్లు ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యాడు, 3వసారి ఫెయిల్ అయ్యాడు, 4వసారి ఫెయిల్ అయ్యాడు, 5వసారి ఫెయిల్ అయ్యాడు, 99 సార్లు 100 సార్లు ఫెయిల్ అయ్యాడు. 1000 సార్లు పైగా అతను ప్రయత్నం చేస్తే గానీ సక్సెస్ కాలేదు. సక్సెస్ అయ్యేటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళు విడిచిపెట్టరు. విన్నర్స్ నెవర్ క్విట్ అనేటువంటి ఒక సామెత ఉంది. అంటే విజయం సాధించే వాళ్ళు ఎప్పుడూ కూడా తమ పట్టుదలను వదిలిపెట్టరు. మీరు ఫెయిల్ అయ్యారనుకోండి, నెక్స్ట్ టైం ప్రయత్నం చేయండి. ఎడిసన్ జ్ఞాపకం చేసుకోండి. ఎడిసన్ 1000 సార్లు ప్రయత్నం చేసిన తర్వాత ఆయన సక్సెస్ అయ్యి బల్బును కనుక్కున్నాడు. ఈనాడు ప్రపంచం అంతా ఆ బల్బు వల్ల వచ్చేటువంటి బ్లెస్సింగ్స్ని అనుభవిస్తూ ఉంది. ఆయన 1 సారి 2 సార్లు 3 సార్లు చేసి వదిలేసి ఉంటే ఈరోజు బల్బు ఉండేది కాదు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మీకు చదువు అనేటువంటిది, ఉద్యోగం అనేటువంటిది, వ్యాపారం అనేటువంటిది, ఫైనాన్స్ అనేటువంటి జీవితంలో చిన్న భాగాలే కానీ అవి జీవితం కాదు. జీవితం చాలా గొప్పది. ప్రాణం ఉంటే ప్రపంచాన్ని జయిస్తారు మీరు.